రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ముద్ద పవన్ కుమార్ వార్నింగ్లతో రెచ్చిపోయారు. కాంగ్రెస్ యోజన విభాగం అధ్యక్షుడు బోయపల్లి రాఘవేంద్రరెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే ఖబర్దార్ అంటూ రాఘవేందర్ హెచ్చరించారు. ఇక అభివృద్ధి గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగితే నాలుక చీరేస్తామంటూ రెచ్చిపోయారు. రాఘవేందర్ రెడ్డి గుండు కొట్టించుకోవడానికి రెడీగా ఉండాలని, రానున్న ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయం ఖాయమని ముద్ద పవన్ అన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు. జై సబితమ్మ. మీరు మేడం పై చేస్తున్న అనిశ్చిత వాక్యాలు మీరు వెనుకకు తీసుకోవాలి. ఎందుకంటే నీ మేడం ను విమర్శించే స్థాయి నీది కాదు. నీ స్థాయి ఎంత, నీ స్థాయిని మర్చి నువ్వు మాట్లాడుతున్నావు. అది గుర్తుపెట్టుకో. ఏంటంటే మేడం పై చేస్తున్న మేడం ఈడ గెలుస్తుందా అని అంటున్నావు. నువ్వు సగం గుండు కొట్టుకుంటా అంటున్నావు. కొట్టుకొని తీరు నువ్వు రెడీ ఉండు కొట్టుకుంటేందుకు. మేడమే గెలుస్తుంది. నువ్వు మేడం ఏడికెళ్ళో వచ్చిందని మాట్లాడుతున్నావు. నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు. నీ పూర్వత మేడుంది. రంగారెడ్డి జిల్లా కాదు, రంగారెడ్డి జిల్లాలో దాదాపు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవిస్తున్న పదవులు కావు, వాళ్ళు అనుభవిస్తున్న ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏం కొత్త ఏం కావు. నువ్వు కొత్త బుచ్చగానివి. నువ్వు చేస్తున్న బుచ్చగాని పనులు ఆడిట్ ఉంటే పేడ్ ఆర్టిస్టులు మీరంతా. రోడో ఇస్తే నీ పక్కన ఉన్నోడి నీ పైసలు ఇచ్చి పంపిస్తే నువ్వు మాట్లాడుతున్నావు. జాగ్రత్త బిడ్డ, ఖబర్దార్. మా యూత్ అంతా మా మేడం వెంబడే ఉన్నాం. నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు లేరు అనుకున్నావు. నీ స్థాయి నా స్థాయి తగ్గట్టు నువ్వు నా దిక్కు పంపి అని చెప్పినావు. నీ స్థాయి అంతా అసలు నీ గురించి మాట్లాడుతానికే నువ్వు మనిషివి కావు. నువ్వు మేడం గురించి మాట్లాడేది. ఇంకోటి ఒడి బియ్యం గురించి అని మాట్లాడతాడు. మీ ఇంట్లో మీ అమ్మ నాయన లేరా, మీ అక్క చెల్లెలు లేరా? ఎవరికి ఒడి బియ్యం ఎవరికి వస్తారు తెలుసా మీకు? మీరు మేడం పై చేస్తున్న అనిశ్చిత వాక్యాలు